ఏంటి సార్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది కూటమి సర్కార్కి, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ రియాక్షను సూపర్ సిక్స్ ఫీవర్ నుంచి బయటపడేదానికి ఆపసోపాలు పడతా ఉంది. సూపర్ సిక్స్ ఫీవర్ అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక సమస్యగా మారుతూ ఉంది. దీని నుంచి బయటపడే దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, దానికి 1 ఇయర్ అయినా కూడా ఆ నుంచి బయటపడకుండా ఉన్నారనిపిస్తుంది. 1 ఇయర్ అన్నది ఒక ప్రభుత్వం యొక్క నడకను అర్థం చేసుకోవడానికి మాత్రమే గమనం ఉండొచ్చు. 20% టెన్యూర్ అయిపోయినట్టు అంటే ప్రభుత్వ నడక అర్థం అయిపోతుంది. ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని అంచనా అతను ఒక నిర్ధారణకు రాలేకపోయినా అంచనా ఉండొచ్చు. ఇప్పుడు సాధారణ భాషలో ఇప్పుడు జ్వరం చాలా చిన్న సమస్య, పారాసెటమాల్తో పరిష్కారం అయిపోతుంది. చిన్న సమస్యని పారాసెటమాల్ వేసుకుని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకం కూడా అవుతుంది. చాలా తక్కువ మందే జ్వరంతో చనిపోతారు. సూపర్ సిక్స్ అనే ఫీవర్ నుంచి తెలుగుదేశం పార్టీ చాలా ఎర్లీగా బయటపడకుండా నిజాయితీగా దాన్ని బయటపడకపోతే అది వాళ్ళకి సమస్యగా మారే అవకాశం ఉందనేది నాకు ఈ ఫస్ట్ ఇయర్ యొక్క పరిపాలన చూసినప్పుడు అర్థమైంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది ఇవ్వకపోతే పూర్తిగా జనాలు ప్రభుత్వాన్ని తిరస్కరించే పరిస్థితి ఉంటుందా? పైగా ఒక సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నారుగా, సూపర్ సిక్స్ కూడా ఈ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని, ఇది అమ్మఒడి, రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నమాట. ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే గెలుపుని ఫస్ట్ కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు సూపర్ సిక్స్ వాళ్ళే గెలిచారా అనేది ఒక అంశం. గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది, ఓడిపోవడం వీళ్ళు గెలవడం. నాకు అనిపించినంత మేరకు మెజారిటీ గత ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి పైన కూడా ఎక్కువ ఓడిపోయింది. వీళ్ళు గెలిచారనే దానికన్నా వాళ్ళు ఓడిపోయారనే దానికి ఎక్కువ మార్కులు వేయాల్సి వస్తుంది. ఆ ఓటమికి కారణం ఏంటి అనేది ఒకటి, అది అందరికీ వర్తిస్తుంది. రెండోది, వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా ఖచ్చితంగా గెలుపులో ఒక కీ రోల్ పోషించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒక పార్టు, వీరిచ్చిన హామీ రెండో పార్ట్. ఆ రీత్యా సూపర్ సిక్స్ అనేది ఒక మేజర్ రోల్. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక ప్రధానమైనది యాటిట్యూడ్. మిగతా చాలా కారణాలు ఉన్నాయి, యాటిట్యూడ్ ఒక కారణం. వీళ్ళు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఏమో బెటర్గా ఇస్తారేమో అని ఒక ఆశ. ఈ రెండు పనిచేసినాయి. అక్కడ ఆ యాటిట్యూడ్ వీళ్ళకి ఉండకూడదు. ఎంతవరకు అమలు చేస్తామో దాన్ని చెప్పాలి. నేను హైదరాబాద్లో తిరుగుతుంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, నాకు ఆయన ఎవరు తెలియదు, మన లాంటి ఛానల్లో చూసి అభిమానంతో అడ్రస్ తెలియక తిరుగుకుంటా ఉంటే, సార్ మీరు పలానా అని చెప్పి ఇంట్లో పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మీరు ఒక మెసేజ్ చెప్పాలి అని ఒక పోలిక చేశాడు. 2004 ఆ ప్రాంతం అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకుంటాను. చంద్రబాబు గారు పదే చెప్పింది, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి చెప్పాడు. అది ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇవ్వలేనని చెప్పడం కోసం చెప్పినాడు, కానీ ఆయన సభలకు వచ్చిన వాళ్ళకి అందరూ ఏమో ఇస్తాడేమో చూద్దాం అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చెప్పి చంద్రబాబు ఏమేమి ఇస్తాడో అవన్నీ బట్టి కొట్టి పెట్టి ఇవన్నీ ఇస్తానంటున్నాడు, చివరిలో ఇవ్వలేనంటున్నాడు. వాళ్ళు ఇవ్వలేనన్న విషయం మర్చిపోయి ఇస్తాడేమో చూద్దాం అనుకున్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు. చంద్రబాబు బాబు ఈయనకి సిద్ధం సభలకు ఎక్కువ జనం వచ్చారు కదా, కాబట్టి ఈయనకి అనుకూలంగా వచ్చిన జనానికి చెప్పినాడు. ఏమో ఇన్ని ఇస్తానన్నాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు గారు చెప్పట్లేదు, ఈయన చెప్తున్నాడు ఓహో ఎట్ట సాధ్యం కాదని. ఈయనేమనుకున్నాడంటే ఇవన్నీ చెప్తే నమ్మేస్తాను అనుకున్నాడు. జనం ఏమిటి ఇన్ని ఇస్తానన్నాడా? ఒకటి జగన్ గారు ఇచ్చేది కొనసాగిస్తాడు, ఎవరి వల్ల ఆపడం సాధ్యం కాదు, దాంట్లో ఎంత ఇస్తే అంత లాభం కదా అనుకున్నారు జనం అని ఆయన ఒక విశ్లేషణ చెప్పాడు. నాకు కొంత రీజనబుల్గా అనిపించింది. అట్లా మల్టిపుల్ కారణాలు జగన్ గారు ఓడిపోవడానికి కారణమైంది. అంటే సూపర్ సిక్స్ ఎందుకు ఫేవర్ అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాట వాస్తవం. ఒకటి, ఆయన పాలన పట్ల ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉన్నా చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడని గుడ్ విల్ అయితే తెచ్చుకున్నాడు. ఎంత ఇచ్చాడు అనే దానికన్నా ఇచ్చిన పద్ధతికి ఒక క్రెడిబిలిటీ తెచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటుంది ఈ పెన్షన్ మీరు చెప్పినట్టు 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చింది, అది దాంతో సమానం అన్నాడు. కొంత దగ్గర కూడా రావచ్చు రేపు భవిష్యత్తులో. అదిగా జనం చూస్తుంది. ఆయన చెప్పినవి ఒక క్యాలెండర్ ప్రకారం వాలంటీర్ల పేరుతో సచివాలయంతో నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాడు, నా ఆత్మగౌరవంతో ఇచ్చినాడు. ఈయన అంతకన్నా బెటర్గా ఇస్తాడని కదా మేము అనుకున్నది అనేది. పోయి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆయన మేనిఫెస్టో కన్నా చంద్రబాబు గారి మేనిఫెస్టోని ప్రచారంలో పెట్టాడు. అంటే ఇది సాధ్యం కాదు అని, అది రికార్డ్ అయిపోయింది ప్రజల్లో. చంద్రబాబు గారు సాధ్యం అవుతుందని, జగన్ గారు సాధ్యం కాదని, ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆశపడి ఉండొచ్చు, మెల్లమెల్లగా అది జరగకపోతే ఆ రోజు జగన్ చెప్పిందే కరెక్ట్ అనే రివర్స్ కూడా అవుతుంది కదా. జగన్ చెప్పి చేశాడని మీరు చెప్తున్నారు. సరే, ఆ మాటలకు వస్తే దానిలో వాస్తవం కూడా ఉంది. సంక్షేమ కార్యక్రమాన్ని క్యాలెండర్ ప్రకారం అమలు చేశాడు. చేస్తే కూడా ఓటే లేదుగా, చేయకపోతే ఓట్లు
వెయ్యరు అని చెప్పేది చేస్తే కూడా చేయలేదు ఓట్లు జనాలు. ఒక ప్రచారం అది ఉంది. మన 40% ఓట్లు ఎవరు వేసినట్టు? ఉమ్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ జగన్కి వేయకపోతే ఉమ్, 40% ఓట్లు ఇంత వ్యతిరేకతలో 3 పార్టీలు కలిసిన వాళ్ళకి వీళ్ళకి మధ్య 15% ఓట్లు తేడా ఉంది. ఉమ్, 7.5% అటు ఇటు అయితే గెలిచిపోయింటాడు జగన్మోహన్ రెడ్డి. 40% ఓట్లు పడ్డాయంటే అవి ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఓట్లే మేజర్ ఓట్లు అని కానీ అనుకుంటాను. సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 80% పైగా అని చెప్పింది ప్రభుత్వం. 80% పైగా. 40% ఓట్లు వచ్చినాయంటే 40% సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు కూడా ఓట్లేదు. అంటే పాయింట్ ఏంటంటే 2 పార్టీల వెనకాల బిలో 40% ఓట్లు కరడుగట్టిన ఓట్లు ఉన్నాయి. దాంట్లో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు లేరా? మీరు చంద్రబాబు గారు ఘోరంగా ఓడిపోయినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా దాదాపు 30-40% ఓట్లు వచ్చాయి. అప్పుడు అంటే ఈ పాలనతో సంబంధం లేకుండా 2 పార్టీల మధ్య చీలిక అనేది బలంగా ఉంది. సంక్షేమ పథకం అందుకున్నాడు అందుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతూ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? మన అనేసి కులం పేరుతో కావచ్చు, పార్టీ పేరుతో కావచ్చు. కాబట్టి 40% ఓట్లు అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో ఇది కూడా ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఆయనకి 40% అంతో ఇంతో ఓట్లు వచ్చి ఆ ఓట్లు కొన్ని వచ్చినాయి, కొంత మార్జిన్ మారుండొచ్చు. మీకు అర్బన్ ఏరియాలో భారీ తేడా వచ్చింది. నేను అర్బన్ ఓటింగ్ అని కొంత పరిశీలిస్తే, ఇప్పుడు తిరుపతిలో ఉంటాను కాబట్టి కోర్ అర్బన్లో వచ్చిన పర్సంటేజ్కి రూరల్లో వచ్చిన ఓటు కొంత తేడా ఉంది. అంటే పేదలు ఉండేదానికి, ధనికులు ఉండేదానికి, మిడిల్ క్లాస్ ఉండేదానికి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు తీవ్రంగా నష్టపోయినారు. సంక్షేమ పథకాలు అన్ని దోచిపెట్టేస్తున్నాడు అనేది ఒకటి, బిహేవియర్ ఆఫ్ పబ్లిక్ యాటిట్యూడ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దీని నుంచి ఎట్లా రిలీజ్ అవుతుంది? సూపర్ 6 పైన నా అంచనా ప్రకారం అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీ మోసం చేశాడు అనొచ్చు. నేను మోసం అనే పాయింట్ కన్నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యా చేయలేరు, వైబిలిటీ లేదు. సింపుల్ లెక్క ఏంటంటే, మనకు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సంక్షేమ పథకాల యొక్క విలువ 50 నుంచి 60,000 కోట్లు పర్ ఇయర్. ఈయన సంక్షేమ పథకాల విలువ 1,60,000 కోట్లు. సరే, అన్ని పథకాలు కూడితే అది, కానీ కీ పథకాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అమ్మఒడి, రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్స్. ఈ 3 మాత్రం ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశాయి. మిగతా తల్లికి వందనం, మన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఇవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ 3 పథకాలు అమలు చేయలేకపోతే పొలిటికల్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ 3 పథకాల వరకు రేపు ఎల్లుండని మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అమలు సాధ్యం ఎట్ట కాదు అంటానంటే, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో వాళ్ళ అంచనాలకి 20,000 కోట్లు అందుకోలేకపోయింది. అసెస్మెంట్కి వచ్చిన రాబడికి, రూపాయి రాకకి 20,000 కోట్లు ఉంది, 22,000 కోట్లు. దాని ఫలితంగా మీరు గమనిస్తే లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లోనే 5,000 కోట్లు రైతు భరోసా కేటాయించారు. అన్నదాత సుఖీభావకు 5,000 కోట్లు కేటాయించారు. 5 రూపాయలు ఖర్చు పెట్టలేదుగా. 2 జల వనరులకి 12,000 కోట్లు కేటాయించారు. 6,000 కోట్లే ఖర్చు పెట్టారు. అంటే 22,000 కోట్లు ఏడ తగ్గుతుందో కనపడతా ఉంది. నా అసెస్మెంట్ ప్రకారం ఈరోజు ఓలేసే అంచనాకి మినిమం 40,000 కోట్లు అందుకోలేరు. 40,000 కోట్లు ఏడ తగ్గించాలి? ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించలేము. కొన్ని నాన్ ప్లాన్ బడ్జెట్లో జోలికి పోలేరు. అప్పులు, దానికి కావాల్సిన వడ్డీలు, అది నాన్ ప్లాన్ ఎంతో అది అంతే. దీన్ని పోతే ఇంకేడ తగ్గించాలంటే పథకాలను తగ్గించాలి, స్కీమ్స్లో. అది పెన్షన్స్ తగ్గించలేడు, ఒకసారి 4,000 ఇచ్చాడు, తగ్గించలేడు. కాబట్టి ఎట్లా అమలు చేస్తాడు అనేది ఉంది. కాబట్టి నేను అనుకుంటుంది సంక్షేమ పథకాలని అమలు చేయడం సాధ్యం కాదు ఫైనాన్షియల్ రీత్యా. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యాంపెయిన్ రీత్యా, ఆయనకున్న క్రెడిబిలిటీ రీత్యా, చంద్రబాబు గారు ఇచ్చిన అష్యూరెన్స్ రీత్యా, అతనికి ఏం తెలుసు, అతను అమలు చేయలేడు, నేను చేసి చూపిస్తాను అని మాట్లాడిన రీత్యా ఈ 3 కన్నా. రెండోది, అప్పుల పైన నువ్వు ఎంత చెప్పినా ఈరోజు వాళ్ళ లెక్క ప్రకారం 10 లక్షల కోట్ల లోపు, అది కూడా తప్పే. కానీ 10 లక్షల కోట్లలో కష్టమైనప్పుడు 14 లక్షల కోట్లు కదా మన హామీ ఇచ్చింది, అది కూడా జనం ముందు ఉంది కదా. కాబట్టి ఈ 4 కారణాలు ఇచ్చా ప్రత్యర్థి మీద నెట్టేసి సంక్షేమ పథకాలు తప్పుకోవడం సాధ్యం కాదు. చంద్రబాబు గారే కొంత ఓపెన్ అయ్యి, బస్ ఇప్పుడు మహానాడు జరుగుతుంది, పబ్లిక్ మీటింగ్ చెప్తారో చూడాలి. ఇది ఒక అరుదైన అవకాశంలో ఒక పాలసీ పరమైన డెసిషన్. నేను ఆ రోజు అట్లా హామీ ఇచ్చుండాల్సింది కాదు, ఏదో అనుకున్నాను సాధ్యం కావట్లేదు, ఫస్ట్ రివ్యూ తన వైపు నుంచి జరగాలి. అఫీషియల్గా చేతులు ఎత్తేస్తే బెటర్. నానిస్తే ఏమవుతుందంటే, ఆయన ఏం భయపడుతున్నా అంటే ఈ 3 పథకాల నుంచి బయట రావడానికి కుదరట్లేదు. కాబట్టి ఆ 3 పథకాలు అమలు చేయకపోవడానికి జగన్ కారణం అని చెప్పడం కోసం ట్రై చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ కాదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే వర్కౌట్ అవుతుంది, ఓడిపోయినాడు కాబట్టి వర్కౌట్ కాదు. వర్కౌట్ కాదని నువ్వు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ప్రజలు గుర్తు చేస్తున్నావు, ఈరోజు అమలు చేస్తాడు. రెండోది, ఎందుకు ఎత్తేమనడం కన్నా రియలైజ్ గమ్మని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు రియలైజ్ అయితే రేపు నుంచి ఆలోచించరు. మీకు లోకేష్ గారు శాసన మండలిలో ఈ సంవత్సరం కుదరదు, నెక్స్ట్ సంవత్సరం నుంచి అమలు చేస్తానన్నాడు. ఆగిపోయింది చర్చ, తిట్టుకుంటానే ఆగిపోయిండొచ్చు. కానీ మిగతావన్నీ చర్చ జరుగుతూనే ఉంది. రోజు చర్చ జరిగి రేపు అమలు చేస్తాడు, ఎల్లుండి అమలు చేస్తాడు అనేది నష్టమా? ఏదో అయిపోయింది ఇంకీ డబ్బా అయినా అనుకోవడం బెటరా?
అన్నప్పుడు ఇదే బెటర్ అనుకుంటా. ఆది నిష్ఠూరం కన్నా అంతి నిష్ఠూరం అంటారు కదా, అంతి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు. ఇక్కడ ఉన్నంతలో బెటర్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇది అమలు చేస్తాను, ఇది చెయ్యలేను, ఇది చెయ్యను, ఈ సెకండ్ రూపంలో మీకు లాభం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తాను అంటే సగం మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో సమాజంలో చీలుకుంది. చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగం వ్యతిరేకంగా వాళ్ళు ఏమంటారు, ఎక్కడో అసలు ఆగిపోవడం మంచిదే కదా, ఇప్పుడు మోసం చేశాడు చేయనీళ్ళండి, ఆగిపోవడం మంచిదని వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ సాటిస్ఫై అవుతారు. వీళ్ళు కూడా తిట్టుకుంటా ఇంక వీళ్ళే ఇచ్చిన కాడికి సంతోషం మళ్ళీ చూద్దాంలే అనుకుంటారు. నువ్వు ఆల్టర్నేటివ్ ఏదన్నా, మీరు అమరావతి అంటున్నారు, పోలవరం అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, దాంట్లో కొంత చూపిస్తే బ్యాలెన్స్ అవుతుంది. అలాగా 4 ఏళ్ళు జగన్ తిట్టుకుంటా అదే చెప్పగా ఫేవర్కి మందేసేస్తే సెటరేట్ అవుతుంది, పారాసెటమాలే కావచ్చు, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది మనిషి. అట్లీస్ట్ సూపర్ 6 ఫేవర్ నుంచి తెలుగుదేశం బయటపడితేనే ఆ పార్టీ రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. కానీ